రైతులందరికీ మీ అందరితో ఒక విషయం పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటంటే దేవుడు మనల్ని గొప్ప స్థానంలో ఉంచాలని ఆశపడతాడు. మన కోసం గొప్ప గొప్ప బహుమానాలే దేవుడు దాచి ఉంచుతాడు. కానీ అవి మనం పొందుకోలేకపోతున్నాం. ఎందుకంటే మనం చేస్తున్న తప్పుల వల్ల, మనలో ఉన్నటువంటి తప్పుడు ఆలోచనల వల్ల మనం వాటిని కోల్పోతూ ఉంటాము. ఏ విధంగా అంటే రూతు వాళ్ళ హస్బెండ్ చనిపోయినప్పుడు వాళ్ళ అత్తతో నాకేం సంబంధం, ఈ ముసలామెతో నేను ఎందుకు వెళ్ళాలి, నా లైఫ్ ఏదో నేను చూసుకుంటాను, నేను మా తల్లిదండ్రుల వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను వేరే పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటానని వెళ్ళిపోయి ఉంటే, అంత ఆస్తిపరుడైనటువంటి అందమైన మనసున్నటువంటి బోయాజును పెళ్లి చేసుకునేదా? లేదండి. తన అత్త గురించి ఆలోచించింది. తన స్వార్థం తను చూసుకోకుండా నిస్వార్థంగా వాళ్ళ అత్త గురించి ఆలోచించి, వాళ్ళ అత్త మీద ప్రేమతోని తను చావైనా బ్రతుకైనా నీతోనే అనేసి వాళ్ళ అత్తతో నిస్వార్థంగా వచ్చేసింది. వాళ్ళ అత్తతో ఉంటూ కూడా ఎలాంటి చెడు తిరుగులు తిరగకుండా నీతి నిజాయితీగా ఉంది. నీతి నిజాయితీగా ఉండి తన అత్తకు సేవ చేసుకుంటూ నమ్మకమైన కోడలుగా ఉంది. కాబట్టి దేవుడు ఆమెకు గొప్ప బహుమానం ఇచ్చిండు. ఆ గొప్ప బహుమానం ఏంటో తెలుసా అండి? బోయాజు. ఎంతో ఆస్తిపరుడైనటువంటి అందమైన మనసున్నటువంటి బోయాజును తనకు భర్తగా బహుమానంగా ఇచ్చిండు దేవుడు. అంతేకాదు, వాళ్ళిద్దరికి కలిపి ఒక కొడుకును దేవుడు వాళ్ళకు బహుమానంగా ఇచ్చిండు. రూతు మంచి జీవితాన్ని పొందుకోవడానికి కారణం ఏంటో తెలుసా? కష్టాలలో కూడా తన అత్తను వదిలిపెట్టలేదు. తన స్వార్థం తను చూసుకోలేదు. నిస్వార్థంగా ఆలోచించి ఇతరులపై ప్రేమ చూపించి మనం ఎప్పుడైతే నీతిగా నిజాయితీగా జీవిస్తామో అప్పుడే దేవుడు మనకి ఇవ్వాల్సినటువంటి గొప్ప గొప్ప బహుమానాలు మనకు అందిస్తాడు. మనల్ని దేవుడు ఏ స్థానంలో చూడాలనుకుంటున్నాడో, దేవుడు ఎంత గొప్ప స్థానంలో మనల్ని పెట్టాలనుకుంటున్నాడో అంత గొప్ప స్థానంలో దేవుడు మనల్ని నిలబెట్టాలన్నా, ఆయన ఇవ్వాల్సినటువంటి గొప్ప గొప్ప బహుమతులు మనం పొందుకోవాలన్నా మనం నిస్వార్థంగా నీతిగా నిజాయితీగా నమ్మకంగా దేవునికి నచ్చిన రీతిలో మనం జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుడిచ్చేటువంటి బహుమానాలు పొందుకుంటాం. నమ్మిన వాళ్ళు ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్స్